చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పాపం జరుగుతోందని తెలిసి, తప్పు జరుగుతోందని తెలిసి నోరు మెదపకపోగా సంతోషపడిపోయి తమ దేశానికి ప్రయోజనం చేకూరుతుందని భావించారు. సుదీర్ఘకాలం పాటు మన తాత ముత్తాతల నాటి కాలం నాటి బ్రిటన్ తాత ముత్తాతలు వాళ్ళ మనవళ్ళకి వాళ్ళ మనవరాళ్ళకి ఇప్పుడు సమస్య వచ్చి పడింది. ప్రపంచంలోని అనేక దేశాలని ఆక్రమించుకుని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, అంటే ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తే ఎక్కడ చూసినా సూర్యుడే ఉదయిస్తూనే ఉంటాడంట. అంటే అన్ని దేశాలని ఆక్రమించుకుంది అది అక్రమంగా, లేదా అవతల ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్వార్థాలని రెచ్చగొట్టి వాడుకున్నటువంటి. అందుకని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. ఇవాళ రోజున బ్రిటిష్ ఆ మాత్రం స్థిరంగా ఉంది ఆర్థికంగా అంటే ప్రపంచాన్ని దోచుకున్న సొత్తుతోనే, దోపిడీ సొమ్ముతోనే అది ఆ స్థాయిలో ఉంది. బట్ ఆ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాని సీన్ పడిపోయింది. అందుకని భారతదేశంతో పాటుగా అనేక దేశాలకు స్వాతంత్రం ఇచ్చేసి, దాని దగ్గర కనుక ఆర్థిక స్తోమత ఉంటే ఇప్పటికి కూడా స్వతంత్రం ఇచ్చి ఉండేది కాదు. ఇప్పటిదాకా మనం పోరాడుతూనే ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకి స్వతంత్ర పోరాటం చేస్తున్న మహావీరులు అని చెప్పేసి రాహుల్ గాంధీది కూడా పేరు రాస్తుండేవాళ్ళు అనమాట. ఆ రోజున ఆర్థిక పరిస్థితులు అట్లా దెబ్బతిన్నాక జరిగింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్ళు ఇవాళ రోజున తమ స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి, ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గం అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తూ 12-13 ఏళ్లకే గ్రూమింగ్ యాంగుల చేతుల్లో బలైపోతూ, ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ మతాచారాల ప్రకారం వివాహాలు కూడా చేసేసుకుంటుంటే 18 ఏళ్లకి పెళ్లి వయసు అన్నటువంటి కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోతే ఆ బిడ్డలు తర్వాత మతం మారిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక తమ బిడ్డల రక్షణ కోసం, అట్లాగే తమ పన్నులతో వాళ్ళెవరినో పోషించడం ఏంటంటూ స్వతంత్ర పోరాటం తమకి తాము ప్రారంభించారు. మొన్న ఆదివారం కూడా జరిగినటువంటి మాంచెస్టర్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఇంగ్లీష్ ఫ్లాగ్స్ చేతపట్టుకుని ఏదైతే ఇమ్మిగ్రేషన్ ద్వారా నాశనం చేస్తున్నారు బ్రిటన్ని అంటూ ఉద్యమాలు ప్రారంభించారు.